తప్పకుండా దైవ వాక్యానికి అధికమైన ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని యొక్క ఉపదేశమునకు మీరు ప్రాధాన్యత ఇవ్వటానికి, ఆ వాక్యానుసారంగా మీరు జీవించడానికి మీ హృదయాన్ని మీరు ప్రేరేపించుకున్నట్లయితే నీరు కట్టిన తోట వలె, అన్ని కాలాల్లో ఫలమిచ్చే చెట్టు వలె, ఆకు వాడక చింత నొందక కాపు కాస్తూనే ఉంటావు నీవు. అవును, నీ యొక్క ఫలాల్ని ఎవ్వరూ దొంగిలించలేరు. అహరోను కర్ర చిగురించినట్లుగా నీ జీవితంలో ఎప్పుడు చిగురిస్తూనే ఉంటావు. ఎండిపోయిన స్థితి వస్తున్నప్పటికీ నీ సహవాసం నీ దేవునితో కాబట్టి నీ దేవుడు నిన్ను చిగురింపజేస్తూనే ఉంటాడు. ఈ రోజున నా నది ఎండిపోయిందంటున్నావా? నా బావిలో నీరు ఎండిపోయాయంటున్నావా? నా వ్యాపారంలో నేను వెనకబడిపోయానంటున్నావా? నేను ఫలించాలమ్మా, నేను అన్ని విషయాల్లో దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నా పిల్లలు దీవించబడాలి, గర్భఫలం కావాలి, వివాహాలు అవ్వాలి, నిష్ప్రయోజనకరమైందని నా కుటుంబంలో ఉండకూడదు, ప్రయోజనకరమైన స్థితిలోనికి నా ఇల్లు లేవనెత్తబడాలి, ఏ బంధకాల్లో నా ఇల్లు నా ఆవేదంతో కూడిన అవమానంతో కూడిన స్థితి నా ఇంట్లో ఉన్న నా జీవితంలో నాకు అసమాధానం అశాంతి ఉందంటున్నావా? దిగులు పడవద్దు. నీ స్థితిగతుల్ని ఆ సర్వశక్తి గల దేవుడు మార్చబోతూ ఉన్నాడు. దేవుని మాటల్ని హృదయంలోకి తీసుకురండి. దైవజనుడి ద్వారా మాట్లాడే మాటల్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. తద్వారా మీరు మేలుని ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. అహరోను కర్ర చిగురింపజేసినట్లుగా నీ దేవుని వాక్కు మీద నువ్వు ఆశ పెట్టుకుంటూ ఉండగా నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి పొందబోతూ ఉన్నావు యేసు నామములో.